చెప్పాలి మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. యాజ్ ఏ ఎన్ఆర్ఐగా మీరు చూసే ఉంటారు, అక్కడ స్టేట్ అక్కడ కంట్రీ చూసుంటారు, ఇక్కడ మన కంట్రీ కూడా చూసుంటారు. మీ అంచనాలో మరి ఈసారి ఇక్కడ ఎవరు గెలవాలనుకుంటున్నారు? మోడీ గారా లేకపోతే రాహుల్ గాంధీ గారా, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం? బీజేపీ. ఎందుకండి బీజేపీ ఎందుకు? సో బీజేపీ అనేది లైక్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఇండియా. సో we can say there are a lot of like changes in various sectors. So if you see the infrastructure, if you see like Ram Mandir, so there are a lot of changes that have Modi ji have reformed the country. One thing is we have to cast the vote, so for the better government and better governance. So it's our right of opportunity to cast the vote, so to choose the better government. Like ఓల్డ్ కంట్రీస్ లో కూడా లైక్ అదర్ కంట్రీస్ లో కూడా మోదీజీ క్రేజ్ చాలా ఉంది. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులకు కానీ వితౌట్ ఎనీ కరప్షన్ ఫ్రీ. సో ఆయన చేసే దాని విజన్ కానీ విజనరీ యాక్షన్స్ కానీ, సో ఇట్ మేక్స్ లైక్ ఇండియా ప్రౌడ్ ఇన్ లైక్ ఓవర్సీస్. మరి ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి ఎవరు వస్తే బాగుంటది అంటారు? అంటే వినోద్ రావు గారు బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి లేరు, టిఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు ఆల్రెడీ పాత అభ్యర్థి. ఎట్లా ఉంటుంది? డెఫినెట్లీ వినోద్ రావు గారు అండి. ఎందుకండి? So Vinod Raga, first of all, like he is the candidate like supported by BJP. So first we'll see the like Modi. We are assuming that like there is a lot bright future for the Khammam constituency. చెప్పండి బాబు, ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ అంచనా ప్రకారం దేనికి ఓటు పడితే మంచిది అంటారు? బీజేపీయా లేదంటే కాంగ్రెస్? పైన నరేంద్ర మోడీ గారు గుడి అది కట్టించాడు కాబట్టి కొద్దిగా అభిమానం మీద జనం అటు చూస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ చేసి వాళ్ళ మటుకాళ్ళు ఇసుకుపోయి ఉన్నారు. ఒకసారి మారుద్దామని చూస్తున్నారు జనం. ఎంపీ అయితే మారుతుంది, ఎంపీ అయితే మారుద్దామని చూస్తున్నారు. చెప్పాలి బాబాయ్, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గెలిస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీ గెలిస్తే బాగుంటుందా? మీ అంచనా ప్రకారం ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి మోడీ గారు. రాహుల్ గాంధీ గారు హిందుత్వం మీద మొగ్గు లేదు ఆయనకి. ప్రజలందరూ కూడా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. హిందుత్వం అనేది దాన్ని పట్టుకురావాలనే ఆలోచన మోడీ గారి మీద ఉంది. మా ప్రజలంతా మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మోడీ గారి మీద మొగ్గు చూపుతూనే ఉన్నారు. రాష్ట్రాల వారీగా వచ్చేటప్పటికి సరే అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం హిందుత్వం మీద అయితే మొగ్గు లేదు వాళ్ళకి. దాని ప్రభావం ఏమైనా ఈసారి ఇక్కడ వేసినటువంటి మన బీజేపీ తరఫున వేసినటువంటి మన క్యాండిడేట్ వినోద్ రావు గారి మీద ఇంతకుముందు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి మీద అయితే చూపు లేదు. దరిదాపుగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యక్తి కాబట్టి నామా నాగేశ్వరరావు గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఏ ఛాన్స్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన 2 సార్లు గెలిచాడు. ఈ రాష్ట్రంలో మా తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేసింది ఏమీ లేదు. ఈ ఖమ్మం జిల్లాకు అసలు ఏమీ చేయలేదు ఆయన కూడా. మరి వినోద్ రావు గారు చేస్తారన్న నమ్మకం? కొత్త వ్యక్తి, ఆయన చేసేటువంటి మనస్తత్వం ఉన్నట్టు ఆయన ఇప్పుడు ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉంది ఆయనకి. అందరిని కలుపుకొని పోయే గుణం ఉన్నటువంటి వినోద్ రావు గారు, ఆయనలో అటువంటి మనస్తత్వం కాపాడుతుంది. చెప్పాలి బాబా, ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి మోడీ గారు గెలుస్తారా, రాహుల్ గాంధీయా? నీ అంచనా ప్రకారం ఇద్దరు ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు? మాకు మోడీ గారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకనంటే అనేక మా కూలి పనులు పెంచిండు, మరి ఆ స్టోర్ బియ్యం ఇస్తుండు, మరి అనేకమైన ఇప్పుడు ఏ గొడవలు లేకుండా. అంత క్రితం కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు కొట్టుకోవటం వీళ్ళు కొట్టుకోవటం ఇవన్నీ ఉండేవి. మోడీ గారు వచ్చిన తర్వాత మాకు అనేకమైన మంచితనం కనపడుతుంది. మోడీ గారికి గెలవాలని మేము ఆలోచన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే మోడీ గెలిస్తే ఒక కమ్యూనిటీకి లేకపోతే ఒక మతానికి సంబంధించిన పార్టీ అయిపోతుంది, ఒక హిందూ జాలం మీద అడ్డు పెట్టుకుని ఇక్కడ ఓట్లు ఎందుకు తీసుకుంటున్నారు అనే దాన్ని మరి వాళ్ళు చెప్పేది కూడా అదే కాదు. మరి సోనియా గాంధీ గారు మరి అది ప్రార్థన చేయండి, మీరు ప్రార్థనకి వెళ్ళండి అంటుంది కదా, అది తప్పే కదా. ఇది తప్పైతే అది తప్పే. కాబట్టి ఇప్పుడు రాముల ఊరు అంటే పూర్వం నుంచి మాకు రాముల ఊరు అంటే ఇష్టం. నా పేరు అర్జున్ అండి. మరి మా పేరేది హిందూ మత పేరే కదండి. అందుకని ఇప్పుడు మాకు ఏంటంటే కాంగ్రెస్ మీద ఇష్టం లేదండి. ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి వినోద్ రావు గారా, నామా నాగేశ్వరరావు గారా, లేదా కాంగ్రెస్ పార్టీ? నామా నాగేశ్వరరావు గారిని 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉండండి, మాకేం చేయలేదు. ఇప్పుడు వినోద్ రావు గారికి వేయాలనే ఆలోచనతో మేమంతా ఉన్నాం. ఆ వినోద్ రావు గారు గెలవటం ఖాయం. మరి ఈయన వస్తే చేస్తారని నమ్మకం ఉంది? మరి నమ్మకం ఉందండి. ఈయన వస్తే చేస్తాడు. ఆయన మంచి మనిషి అండి. మాకు అందరికి కలిసి సెకండ్ ఇచ్చి అశ్వరాపేటలో మాట్లాడారు. వినోద్ రావు గారు గెలవాలా. చెప్పాలమ్మా, మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మీ అంచనా ప్రకారం మోడీ గెలిస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీ గెలిస్తే బాగుంటుందా? మీరేమని?
మోడీ గారు గెలిస్తేనే బాగుంటదండి. మాకు హిందూ ధర్మం ప్రకారం మోడీ గారు మాకు చాలా ఉపయోగం ఉందండి. రామ మందిరం నిర్మాణం అన్ని ఆయన వల్లే మంచిగా జరిగినాయి కదండి. మోడీ గారు రావాలని మేము కోరుకుంటున్నామండి. రైతు కిసాన్ పథకం కింద ఎకరానికి 6,000 ఇస్తున్నారు కదండి ఆయన. అట్లా అందువల్ల ఆయనది బాగుంది, మాకు అంతా మంచిగా ఆయన వచ్చిన తర్వాత మోడీ గారి ప్రభుత్వం చాలా బాగుందండి. ఇక్కడ మీకు ఖమ్మం పార్లమెంట్ లో మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే వినోద్ రావు గారు బీజేపీ నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది. మీ అంచనాలు ఎవరు గెలిస్తే మీకు మంచి జరిగిద్ది అనుకో? మేము ఈయనేనండి వినోదరావు గారే గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీ తరఫున ఆయనే ఉన్నారు కాబట్టి ఆయననే కోరుకుంటామండి. చెప్పండి అమ్మా, ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. మరి ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క రాహుల్ గాంధీ ఉన్నారు. మీ అంచనాలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు ఈసారి? ఎవరు కోటేద్దాం? నరేంద్ర మోడీ. ఎందుకండి నరేంద్ర మోడీ? మాకు కట్టించారు కదండి మరి దాని గురించి. దాని గురించి మరి ఇక్కడ ఎవరు వస్తారంటారు? ఖమ్మం ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు? మరి బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే టీఆర్ఎస్ఆ? ఇప్పుడు బీజేపీ నుంచి వినోద్ రావు గారు ఉన్నారు, ఆల్రెడీ నామా నాగేశ్వరరావు గారు 5 సంవత్సరాలు చేసిన ఆయన. కాంగ్రెస్ ఉంది. మీ అంచనాలు ఎవరు గెలుస్తారు ఇక్కడ? నరేంద్ర మోడీ. ఇక్కడైనా బీజేపీ రావాలి. చెప్పాలి బాబు, ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, నీ అంచనా ప్రకారం మోడీ గెలిస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీయా? మీ ఓటు? మాకు మోడీ వెళ్తేనే బాగుంటుంది. ఎందుకనండి మోడీ? ఎందుకంటే గుడి కట్టించాడు కదా మనకి, దాని గురించి మన జాతిని నిలబెట్టాడు అక్కడ, దాని గురించి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఓట్లు అడుగుతున్నారని వీళ్ళు అంటున్నారు కాంగ్రెస్. లేదండి, లేదు కాంగ్రెస్ అంతా అంత ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ ఇక్కడ మరి మీ ఖమ్మం పార్లమెంట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? వినోద్ రావు గారు బీజేపీ, నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థి చెప్పలేదు ఇంకా. మరి మీ అంచనాలు ఈ 3 పార్టీలు ఏదొస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా ఎందుకు బాగుంటుంది బీజేపీ? మన జాతి నిలబెట్టాడు కదా రామ్జాన్. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది మరి అది లేదండి, ఇక్కడ రాదు. ఏదైనా బీజేపీ. బీజేపీ